మా చిన్న పిల్లలకి ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది. సమ్మర్ కదా, హాలిడేస్. అసలు పిల్లలు డే మొత్తం ఇంట్లోనే ఉండడం, ఫోన్ యూజ్ చేయడం, బయటకు వెళ్ళి ఆడుకోవడం, ఎంతసేపు అని ఆడుకుంటారు. అందుకే కొంచెం ఎండ తగ్గినాక బయటికి వెళ్ళే ప్లాన్ వేసినాం. స్వీట్ మెమరీస్ అన్నీ మీకోసం క్యాప్చర్ చేసి ఒక చిన్న వ్లాగ్ చేసాం. మా ఫ్యామిలీతో ఎక్కడ వెళ్ళాము, ఏమేమి చేసాము, అక్కడ వెళ్ళి ఏమేమి తిన్నాము, కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నాయి వీళ్ళలో. అన్నీ మిస్ చేయకుండా ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా కమెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ట్యాంక్ బండ్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇవన్నీ ట్రై చేయండి. ట్రై చేసినా కమెంట్ చేయండి. ఫస్ట్ మా జర్నీ స్టార్ట్ అయింది బస్లో. బస్ నుంచి వెళ్ళినాం ట్యాంక్ బండ్కి, ఎక్స్ప్లోర్ చేసామని. ట్యాంక్ బండ్కి వెళ్ళినాం. అక్కడ వెళ్ళంగానే మాకు డబుల్ డెక్కర్ బస్ కనిపించింది. డబుల్ డెక్కర్ బస్ ఉంది కదా, ఒక రౌండ్ ట్రిప్ వేసి వద్దామని తొందరగా బస్ దగ్గర వెళ్ళి బస్ ఎక్కిస్తాం. బస్ ఎక్కినాక బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. బస్ మొత్తం రౌండ్ చుట్టూ తిరుగుతుంది. ఒక రౌండ్ మొత్తం వేసినాక మళ్ళీ స్టాప్ అవుతుంది. అంటే మళ్ళీ వెళ్ళొచ్చు. ఇంకా బస్ ఫ్రీగా ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మంచి ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. ఫస్ట్ ట్యాంక్ బండ్ స్టార్ట్ అయింది. మెయిన్ రోడ్ మనది. అక్కడ లేక్ వ్యూ మంచిగా ఉండే. ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళినాం కాబట్టి అసలు కరెక్ట్ సెట్ అయ్యే వ్యూ ఉండే. మంచి బ్యూటిఫుల్ లేక్, సన్సెట్ అవుతుంది. ఈవినింగ్ టైం ఎండ లేదు, మంచిగా గాలి ఉంది. బస్సులో కూడా తెలుసా ఫ్రీ బస్ ఉంది కానీ మొత్తం ఎలక్ట్రిక్ ఏసీ బస్. అసలు బయట వేడి బస్సులో వస్తలేదు, అంత కూల్ ఉంది ఈ బస్. మీరు కూడా ట్యాంక్ బండ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బస్ జర్నీ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మన వీళ్ళు వచ్చేసింది సంజీవ పార్క్. సంజీవ పార్క్ నార్మల్గా ఫేమస్ పార్క్. ఇక్కడ నార్మల్గా ఫ్లవర్స్ది బటర్ఫ్లై పార్క్ ఉంది. అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెళ్ళి కింద దిగి ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అదే బస్ ఎక్కి మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి రావచ్చు. ఇట్లనే కింద ఫన్ జోన్స్ ఉండే ఇంతకుముందు, కానీ ఇవి ఇప్పుడు ఎవరు యూజ్ వస్తలేరు, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తలేరు. ఇదే వేలో నెక్లెస్ రోడ్లో స్ట్రీట్ వెళ్తే థ్రిల్ సిటీ అని అనిపిస్తుంది. థ్రిల్ సిటీ అనేది నార్మల్గా ఫుడ్ కోర్ట్, ఫన్ జోన్, పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి, ఏవిఆర్, అది కూడా మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ అదే రోడ్ మీకు ఇంకా కొంచెం ముందుకు వస్తే రీసెంట్గా మనం లాస్ట్ ఇయర్ విన్నాం కదా, లేక్ వ్యూ ఫ్రంట్ పార్క్ అని చాలా ఫేమస్ అయింది. ఆ పార్క్ వచ్చేస్తుంది. ఆ పార్క్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈవినింగ్ టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు అక్కడ. నెక్స్ట్ వచ్చేది మాత్రం జల్విఆర్ వాటర్ పార్క్. వాటర్ పార్క్ చాలా వాటర్ స్లైడ్స్ ఉన్నాయి దాంట్లో. ఈ సమ్మర్ వేడికి అయితే బెస్ట్. అసలు వెళ్ళి మంచిగా పిల్లలతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అయినా చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు. అసలు డబుల్ డెక్కర్ బస్సులో కూర్చుంటే మొత్తం తిరిగి అన్నీ ఎక్స్ప్లోర్ అయిపోతుంది. ఈ పార్క్, ఆ పార్క్, ఆ వాటర్ స్లైడ్స్. ఇంకా చూడండి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ వేలో. మీకు నచ్చిన ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మీరు లంచ్ అయినా డిన్నర్ అయినా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైన్ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, అది నాకు చాలా ఇష్టం. ఒకసారి ట్రై చేసిన, మంచిగా ఉండే. చాలా ఎక్స్ప్లోర్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా మేళా ఉంది, అక్కడ కూడా వెళ్ళి మీ కిడ్స్తో చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. అసలు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎంత సతాయిస్తారు ఇంట్లో, ఇక్కడ వెళ్దామా అక్కడ వెళ్దామా. అలాంటిది ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మన సిటీలో ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి. అసలు డబ్బులు ఉంటే చాలు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయడానికే ఎన్ని డేస్ అయినా సరిపోతుంది. మెల్లమెల్లగా మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోదాం మనం కూడా. అలానే తిరుగుతూ మనం ట్యాంక్ బండ్కనే వచ్చేసినాం. ఇక్కడ అంబేద్కర్ది పెద్ద స్టాచ్యూ ఉంది. అసలు అది కూడా మంచిగా దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, చూడవచ్చు. ఎక్స్ప్లోర్ స్టాచ్యూ కదా. దాని తర్వాత ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్ సైడ్ వచ్చేసినాం. ఎన్టీఆర్ పార్క్ ముందు సైడ్ వచ్చేసినాం. బ్యాట్స్ వచ్చేసినాయి. ఇన్ని బ్యాట్స్ ఉన్నాయి. బ్యాట్స్ని ఇది ఆడుకునే బ్యాట్ కాదు, ఇది పక్షి పేరు, ఇంగ్లీష్లో బ్యాట్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. తెలుగులో మీరు కమెంట్ చేసి చెప్పండి నాకు, ఈ బ్యాట్స్ పేరు తెలుగులో ఏమంటారు అని. ఇంకా మంచిగా అనిపించింది ఆ వ్యూ అనేది. కొంచెం లైట్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఈవినింగ్ టైం అసలు వెదర్ మాత్రం సూపర్ ఉండే. కొంచెం ఇప్పుడు వెదర్ కూల్ అయిపోయింది కదా, ఎండ తగ్గిపోయింది. అలా మళ్ళీ లుంబిని పార్క్ దగ్గర వచ్చేసినాం. లుంబిని పార్క్ దగ్గర వచ్చేసి మళ్ళీ సెక్రటరేట్ దగ్గర, అంటే కరెక్ట్ సెక్రటరేట్ అపోజిట్ సైడ్ వచ్చేసినాం. మనం దిగే టైం వచ్చింది, ఎందుకంటే మేము అక్కడనే ఎక్కినాం కాబట్టి మళ్ళీ అక్కడనే దిగిపోతే కొంచెం ఇక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని మెల్లమెల్లగా బయటికి దిగినాం. బస్సులో అసలు ఎంత జనాలు ఉన్నారో, దిగే వాళ్ళు కూడా అంతే ఉన్నారు, ఎక్కే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకంటే బస్సులో అసలు కూల్ ఏసీ ఉంది. ఇంకా ఫ్రీ బస్ కదా, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ముందు వచ్చి మంచిగా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మనం. నేను నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా
మంచిగా ఎంజాయ్ చేసిన. మేము దిగుతప్పుడు కూడా చాలామంది మాతో పాటు దిగినారు, ఎక్కుతప్పుడు కూడా చాలామంది ఎక్కినారు. మేము అసలు దిగుతప్పుడు కూడా అసలు చాలామంది కింద వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని. చూసినారా జనాలు, ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ, వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ బస్ కదా, ఎక్కేసి అయిపోయి తిరుగుదామని. పైన కూడా డబల్ డెక్కర్ కాబట్టి పైన కూడా వేసి ఉంది, కింద కూడా వేసి ఉంది. ఇది మన తెలంగాణ డబల్ డెక్కర్ బస్, అక్కడ రాసి ఉంది ఫ్రీ బస్ అని. ఈ టైం అయింది సెక్రటరీ దగ్గర వచ్చేసరికి. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దామా అని స్ట్రీట్ ఫుడ్ కోసం తిరుగుతున్నాం. ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎంజాయ్ చేద్దాం, ఏమేమి తిందాం. ఎంతైనా తిరిగినప్పుడు ఫుడ్ అనేది ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇంకా స్ట్రీట్ ఫుడ్ లవర్స్కి అయితే స్ట్రీట్ ఫుడ్ చూడగానే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంటుంది. ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి అయితే పానీపూరియే అనిపిస్తుంది. పానీపూరి తిన్నాక మా చిన్నపిల్లకి నూడిల్స్ తినాలనిపించింది. సో మేము నూడిల్స్ కూడా మంచిగా ట్రై చేసినాం. స్పైసీ ఉండే చికెన్ నూడిల్స్ కాబట్టి. మా మమ్మీ ఏమో హెల్త్ కాన్షియస్ ఎక్కువ, సో ఆమె వాటర్ మిలన్ తినేసినాక అలా అలా వాక్ చేసుకుంటూ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాం. ఎంతైనా హైదరాబాద్ ప్లేస్ ఎక్కడ ఏ సిటీలో రాదు. అసలు చూసినారా ఎంత బ్యూటిఫుల్గా అది సెక్రటరేట్, ఈ హార్ట్స్ బలూన్స్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. సెక్రటరేట్ లైట్స్ మంచిగా అనిపిస్తుంది, అసలు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది కదా. దాని తర్వాత మేము బుట్ట ట్రై చేసాం. హాట్ వేడి ఉంది, కొంచెం కూల్ అయింది ఈవినింగ్, వర్షం పడేలాగా ఉంది అని చెప్పేసి కొంచెం ట్రై చేసినాం. మంచిగా ఉండే ఫ్లేవర్స్, ఎందుకంటే వాళ్ళు మసాలా అవి ఇవి పెట్టిస్తారు కాబట్టి మంచిగా ఉండే. దాని తర్వాత మేము మళ్ళీ ట్రై చేసింది, దీన్ని ఏమంటారు, ఖోవాబన్. ఈ లేయర్ అనేది ఖోవాది ఉంటుంది, దానిపైన బ్రెడ్ వస్తుంది. బాగా ట్రై చేస్తాం, అది కూడా కష్టం ఉండే. బయటికి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం హాట్, కొంచెం స్వీట్ అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది కదా. అన్నీ అలా అలా కొంచెం కొంచెం తినేసి స్ట్రీట్ ఫుడ్ మొత్తం ఎంజాయ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలనిపిస్తుంది. అలా మేము రిటర్న్ వచ్చేసి టైం అయినాక మళ్ళీ మాకు రిటర్న్ బస్ దొరికింది కదా. అక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ని మీరే గెస్ చేసి చెప్పండి, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అనేది. ఇక్కడ లోపల వచ్చేసినాం. మీకు చూడగానే అర్థమై ఉంటుంది ఈ ప్లేస్ ఏంటో అనేది. అక్కడ బర్గర్ ట్రై చేద్దామని మా చిన్నపిల్లలకి చాలా ఉన్నాయి, బర్గర్ తిందామని. సరే ట్రై చేద్దాంలే అని వీళ్ళేమో బర్గర్ ఆర్డర్ ఇచ్చారు. నాకు బర్గర్ ట్రై చేయడం వద్దు అని చెప్పేసి బర్గర్ ట్రై చేయడం. ఇప్పుడు వీడియోలో కనిపించినది మా ఫ్యామిలీ, మా మమ్మీ అండ్ మా చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇంకా నేను ఇంకా ఆర్డర్ చేసింది మాత్రం వచ్చేసింది. వాళ్ళనేది బర్గర్ ఆర్డర్ చేసినారు. మేము బర్గర్ ఎందుకు, ఇప్పుడే ఫాస్ట్ ఫుడ్ తినేసి వచ్చినామని మేము ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాం. సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ అందరికీ మంచిగా అనిపిస్తుంది, ఇంకా కొంచెం కూల్ ఉంటుంది. నార్మల్ బర్గర్ కన్నా ఐస్ క్రీమ్ కొంచెం కూల్ వైబ్ ఇస్తుంది కాబట్టి నేను మమ్మీ ఐస్ క్రీమ్ తిన్నాం, తమ్ముడు మాత్రం బర్గర్ తినేసినాం. బర్గర్ ఐస్ క్రీమ్ అవన్నీ తినేసి చాలా ఇంకా ఇంటికి బయలుదేరదామని మళ్ళీ బయటికి వచ్చేసాం. బయటికి వచ్చినాక వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మంచిగా ఆడుతూ పాడుతూ బయటికి వచ్చేసాం. ఇట్లయినా డే మొత్తం గడిచిపోయింది, ఈవినింగ్ కూడా అయిపోయింది. ఆ టైం వరకు 8 o'clock అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అయింది. ఇంకా నైట్ వ్యూ అయితే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ నైట్ టైం ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎంత తిరిగినా కానీ అసలు మిడ్ నైట్ మొత్తం ట్రావెల్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బెస్ట్ వ్యూస్ అనిపిస్తాయి నైట్లో హైదరాబాద్. డేలో కూడా మంచిగా అనిపిస్తాయి, నైట్లో ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆ వేరే లెవెల్, ఎందుకంటే మిడ్ నైట్లో ఎవరంతా పబ్లిక్ రష్ ఉండదు కాబట్టి మిడ్ నైట్లో ఇంకా మంచిగా అనిపిస్తుంది హైదరాబాద్. మీరు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్కి విజిట్ చేయండి, ట్యాంక్ బండ్కి విజిట్ చేయండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. నాకు కమెంట్ చేసి చెప్పండి ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసినారు. ఇంకా మీకు సజెస్టబుల్ ప్లేస్ ఉంటే నాకు చెప్పండి, నేను కూడా బయటికి వెళ్ళి మీకోసం వీలాగ్ చేసాను. ఇంకా బయలుదేరే టైం అయింది కాబట్టి నేను కూడా కిందికి వచ్చేసిన. ఇంకా ఇది చూడండి, ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్. స్కై వాక్ ఉంది కదా ఉప్పల్ మెట్రో స్టేషన్లో, అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కూడా మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, అందరూ మర్చిపోతారు ఒక్క థింగ్, అదేంటి వాటర్ ఈజ్ అ గుడ్ థింగ్. మీరు టైం టు టైం తాగుతూనే ఉండాలి, ఇంకా సమ్మర్లో అయితే చాలా తాగాలి. ఇక ఒక చిన్న ట్రిప్ అనుకొని కానీ అయింది ఒక బ్యూటిఫుల్ మెమొరీ. మా ఫ్యామిలీతో లాబ్స్, ఫుడ్ అండ్ ఫుల్ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. ఫోన్లో కంటే మంచిగా క్యాప్చర్ అయినాయి. మీరు కూడా ఇలాంటి చిల్ అవుటింగ్ లైఫ్ని ట్రై చేయండి. బిజీ లైఫ్లో కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బ్లాగ్ నచ్చిందా లైక్ చేయండి, మీ థాట్ని కమెంట్తో షేర్ చేయండి, అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇది మీ ఆయిషా గారి వంటగది, సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. గుడ్ బై.